అంటే ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి? రేపు పొద్దున పెద్దలు ఏమైనా అరెస్ట్ అవుతారు ఇందులో? నేను చెప్పినట్టు ఇక్కడ రెండు జరగాలి. ఒకటి వీళ్ళకి ధైర్యం ఉంటే జగన్ అరెస్ట్ చేయాలి. ఆయనైనా మెయిన్ అంతే కదా. ఇప్పుడు మెయిన్ పాలసీ డెసిషన్ మేకర్ ఎవరై ఉంటారు, బెనిఫిషియరీ ఎవరై ఉంటారు. అంతిమ వెళ్ళింది విజయసాయి రెడ్డి గారు ఈ కేసులో ఉన్నారు. మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ విచారణకి వెళ్ళి వచ్చారు. అంటే ఇంకా ఇప్పుడు అదే కదా, నేను సుప్రీంకోర్టు అడిగిన దాంట్లో విజయసాయి రెడ్డి అరెస్ట్ జరగలేదు, అరెస్ట్ జరగలేదు, జగన్ ది కేసు పెట్టలేదు అక్కడ, జగన్ దాని మీద లేదు. నువ్వు అంతిమ లబ్ధిదారు అన్నటువంటిది ఎక్కడ ప్రూవ్ చేయట్లేదు. ఇక్కడ వీళ్ళు ఇది ఎంత హైలైట్ చేస్తే అంత బెనిఫిట్ రేపు పొద్దున. ఇప్పుడు చూసి టీడీపీకి సంబంధించిన కట్టర్ కార్యకర్తలు ఎందుకు దమ్ము లేదో మనకంతా ఎడుతున్నారు, ఎందుకు చేయట్లేదు సుప్రీంకోర్టు అడిగాక కూడా అని. చేస్తే రేపు పొద్దున ఇరుక్కుంటారు అనేటువంటిది ఇలా భయం ఉంది. అంటే చేస్తే కేసు ఒక తుది అంకానికి చేరుకోదా, మళ్ళీ ఏమన్నా రివర్స్ అవుతుందా? ఏం లేదు, నిజంగా అయితే జగన్ అరెస్ట్ చేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టుకున్న ఆగ్రహం రీత్యా చూస్తే ఒక ఏడాది దాకా బెయిల్ ఇవ్వకపోవచ్చు అతనికి. అవునా? కానీ ప్రైమరీ ఎవిడెన్స్ చూపించాలి వీళ్ళు. జగనే పాలసీ మేకర్ అని చెప్పాలా అన్నారనుకోండి, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో పాలసీ మేకర్ అవుతాడుగా. అది భయం. పెద్దోళ్ళని ఒకళ్ళనొకళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా అనుకుంటే పాలసీ మేకింగ్ లో విజయసాయి రెడ్డి గారు 2 మీటింగ్లు నేనున్నా ఆయనే ఒప్పుకున్నారు మరి. అవును, మీటింగ్ మా ఇంట్లో పెడితే, కానీ అప్పుడు ఫైనల్ పాలసీ అవ్వలేదని చెప్పాడు కదా ఆయన. అదే ఆయనకి సంబంధం ఉండదు అప్పుడు. పాలసీ మేకింగ్ సంబంధించినటువంటి అధికారి ఎవరైతే